పొలిటికల్ పార్టీ లాగా అయిపోయింది సార్. పార్టీ మీటింగ్ వచ్చినప్పుడు నా డ్యాన్స్ ఎవరు చూస్తారు సార్? హీరో హీరోయిన్ హాయ్ అండి, అందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఈ సినిమా చూస్తుంటే ఒక వైబు స్టార్ట్ అయింది అనిపించింది. ఎందుకంటే ఇట్లాంటి ఒక జాన్రా సినిమాకి ఇంత ప్రమోట్ చేయొచ్చు, ఇంత కష్టపడవచ్చు అని చెప్పేసి మిమ్మల్ని చూస్తే అనిపించింది. అమర్దీప్ గారు అండ్ ఆయన టీం చాలా కష్టం అండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంత బాగా చేయటం అనేది చాలా బాగా చేశారు. చాలామందికి మీరు ఇన్స్పిరేషన్ కూడా. దేనికంటే ఎలా చేస్తున్నారు వాళ్ళంత ప్రమోషను, చాలా బాగా చేస్తున్నారంటే టీం అందరూ కూడా కష్టపడాలి. లైక్ నాని గారు, విశ్వక్షేణ్ గారు, చాలామంది హీరోలు, నందు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నించొని చేసుకుంటేనే ప్రజల్లోకి సినిమా వెళ్తుంది. ఆల్రెడీ మీ సినిమా సుమతి శతకం వెళ్ళింది. మీకున్న టీవీ పేరు ఉండొచ్చు, మీడియాతో మీకున్న ఇంటరాక్షన్ ఉండొచ్చు. కానీ దీని అంతా ఇప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేశారు కదా, దానికి ఎంతవరకు రీచ్ అవ్వగలని అనుకుంటున్నారు సార్? మీరే అమర్దీప్ సార్ 100% రీచ్ అవుతుంది సార్. ఒకటి, మనం ఒక సినిమాని ఇంత గట్టిగా ప్రమోట్ చేసి చెప్తున్నాము అంటే అందులో కంపల్సరీగా ఒక పాయింట్ స్ట్రాంగ్ ఉండి సినిమా అద్భుతంగా వచ్చిన తర్వాతే మనం చెప్తాం. లేదు అనుకోండి, అలా చెప్పి మనం పిలిపించిన తర్వాత రేపు పొద్దున్న తిరిగి మనం మాట్లాడలేం. అంటే నెక్స్ట్ సినిమా చేసి అద్భుతంగా ఉందంటే ఎవడో చూడడు. బాగా వచ్చిన సినిమాని నిజంగా ప్రమోట్ చేసుకుంటే రేపు ఇంకా చేయబోయే సినిమాకి ఆదరణ దొరుకుతుంది. ఈ సినిమా నేను చెప్తాను చూడండి, మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది, ఒక మంచి డివైన్ కాన్సెప్ట్ ఉంటుంది. లేడీస్ అందరికీ చాలా చాలా ఎక్కే ఒక గుడ్ కాన్సెప్ట్ అండి. అంటే మీకు చూస్తున్నంతసేపు ఇది ఏంట్రా బిల్డప్, ఇదేంట్రా అని ఉండదు. ఒక కథ మీకు చెప్తూ ఉంటాము, మీకు ఆ కథలో నీట్గా అన్ని పాత్రలు మీకు ట్రావెల్ అవుతూ ఉంటాయి. అటువంటి మంచి కథ అండి. రైట్. ఇది గతంలో చూసుకుంటే కనుక పిసినారి పాత్ర చేసిన ఏ హీరో అయినా సక్సెస్ కొట్టాడు. మీరు గమనిస్తే రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, అంతకుముందు చాలా చాలా క్యారెక్టర్, నరేష్ గారి సినిమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అది ఆ పాయింట్ బేస్ చేసుకొని రాసుకున్న కదా నాయుడు గారు, లేకపోతే ఎలాగా? అలా ఏం లేదు సార్. మామూలుగా మన చుట్టూ, మన ఊర్లో మన చుట్టూ చాలామంది ట్రావెల్ అవుతుంటారండి. అలా ట్రావెలింగ్లో నేను చూసిన కొంతమంది వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి చేసిన కథనండి ఇది. సో అంతే తప్ప మనం దీన్ని పర్టికులర్గా పాత హీరోలు చూసి అలా పిస్తున్నారు క్యారెక్టర్ అలా డిజైన్ చేసింది కాదు సార్. రైట్ సార్. ఇందాక తేజ గారు మాట్లాడుతూ ఇట్లాంటి ఒక సినిమాని కూడా ఒప్పుకున్న నిర్మాత చాలా గ్రేట్ అండి. అంటే సినిమాలో తక్కువ ఉందంటారా, లేకపోతే ఈ తక్కువ ఉన్న సినిమాని చెప్పారంటారా? తేజ గారు కాదు, ప్రొడ్యూసర్ గారే మాట్లాడారు. నేనే ఉద్దేశంతో చెప్పేస్తే ఆయన ఏమైనా క్లారిటీ ఇస్తారండి. ఎందుకంటే బేసిక్గా ఈ రోజుల్లో సినిమా అంటే కమర్షియల్ కాన్సెప్ట్ చాలా మంది వెళ్ళిపోతున్నారు సార్. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మనం పెట్టేసి పాటలు అలా ఆ సెన్స్తో చూస్తున్నారు. బేసిక్గా కథను నమ్మి ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమాలో అమర హీరో కాదు, కథే హీరో. ఆ కథను నమ్మి ఆయన ప్రొడ్యూస్ చేశారు కదా సార్, అందుకు ఆయన హ్యాట్స్ ఆఫ్ చెప్పాను సార్. నా ఉద్దేశం అది సార్. మీ ఉద్దేశం అదే, కానీ మీరు చాలా హడావుడిగా చెప్పుకుంటా ఫ్లోలో ఇలాంటి కథను కూడా తీసిన ఒక నిర్మాత అని అన్నారు. అందుకని ఆ కథ పాయింట్ ఆఫ్ వ్యూ అంత డౌన్ ఎర్త్లో ఉందా అని. సార్, ఎంత ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? అంటే మైత్రి వాళ్ళు సినిమా రిలీజ్ చేయటం అంటే అంత ఈజీగా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు చేయరు. ఏం చెప్పి ఒప్పించారు? మీరు ఆల్రెడీ సినిమా చూపించారా వాళ్ళకి? అదొక సస్పెన్స్, అది హఠాత్ పరిణామం అది. బట్ మీరు అన్నారు చూడండి సార్ ఇందాక స్టార్టింగ్లో మంచి వైబ్ అని, అదే చేయిస్తుంది, అదే ఆన్సర్ యాక్చువల్గా. మేము ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ వీ స్టార్టెడ్ విత్ లోవర్ ఎక్స్పెక్టేషన్. అసలు ఈవెన్ టీజర్ స్టార్ట్ చేసే ముందు కూడా తెలుసు వైబ్ ఎలా ఉందని. బట్ ఆఫ్టర్ టీజర్, ఆఫ్టర్ ఫస్ట్ సాంగ్, ఆఫ్టర్ సెకండ్ సాంగ్, ట్రైలర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో అలానే వచ్చింది అది కూడా. అంతే. రైట్. అయితే మీరు సినిమా హీరోకి రెమ్యునరేషన్ కానీ ఆయన చేసిన పబ్లిసిటీకి మాత్రం ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వండి సార్. నేనైతే అది చాలా చాలా చాలామంది ఆర్టిస్టులకు అవసరం. నేను ఇది నవ్వుతో చెప్తున్నట్టు కాదు. చాలామంది చాలా సినిమా వరకు బాగా చేస్తే అదే సినిమా అనుకుంటున్నారు. రిలీజ్ దాకా ఇలా వస్తేనే సినిమా అవుతుంది అనే పాయింట్ నేను చెప్పాలనుకున్నాను. అమర్దీప్ గారు, కంగ్రాచులేషన్స్. మీ టీం అందరూ కూడా మీకు సపోర్ట్ చేసిన తేజ అయ్యుండొచ్చు, హీరోయిన్ గారు అయ్యుండొచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కష్టం. ఐ వాంట్ టు సే వన్ థింగ్ ఇందులో. యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక హీరో అనో లేకపోతే ఒకటి ఎవరి రోల్స్ అనేది జస్ట్ మాట్లాడుకోవడానికి. బట్ సినిమా స్టార్ట్ టు ఎండ్ ఈక్వల్ ఆపర్చునిటీ, అందరూ ఈక్వల్ ఇంపార్టెన్స్ తీసుకొని భుజాల మీద వేసుకొని ప్రమోట్ చేసిందే. షోల్డర్ టు షోల్డర్ సపోర్ట్ అంతే. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమర్దీప్ గారు, సార్ రవితేజ గారు ఒకసారి బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు ఆయన బయటకు వచ్చేయమంటే వచ్చేస్తా అని కూడా రెడీ అయిపోయారు. ఏంటి అంత పిచ్చి ఏంటి రవితేజ గారు అంటే? ప్లస్ మీకు డ్యాన్స్కి ఎవరు ఇన్స్పిరేషన్? డాన్స్లో నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు అండి. నేను అప్పట్లో మేము ఉన్నప్పుడు ఆయనే చూసి నేర్చుకునేవారు. నా ఇన్స్పిరేషన్ డాన్స్లో రవితేజ గారు అంటే ఎందుకు పిచ్చి అంటే, అది పిచ్చి అని కూడా చెప్పను, అది ఒక పైత్యం అండి అంతే. ఆయన అంటే అంతే, ఒళ్ళంతా నిండిపోయాడు. సింధూరం సినిమా నేను ఎప్పుడైతే చూశానో థియేటర్లో చూశానండి, ఎక్కడన్నా మాత్రం అడగండి, థియేటర్లో చూశాను మా ఊర్లో. బస్సులో వెళ్ళి వద్దమ్మా సైకిల్లో వెళ్ళి చూశాను, నేను ఎక్కడా ఎక్కలేదు. అప్పటి నుంచి నాకు ఆయన అంటే చాలా ఇష్టం. అంటే మనకి ఇప్పుడు ఆయనకి అమితాబ్ బచ్చన్ గారు అంటే బాగా ఇష్టం, ఆయన ఇన్స్పిరేషన్ కాదు. సో ఒక యాక్టర్కి ఎప్పుడైనా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో నాకు ఆయన అంటే ఇన్స్పిరేషన్. మనం గురువు దగ్గర చూసి నేర్చుకుంటాం కాబట్టి ఆయన సినిమాలు చూస్తూ నేను ఐ జస్ట్ మోటివేటెడ్ మై సెల్ఫ్ అంట. రేపు ఈ సినిమా రిలీజ్ అవబోతుంది, చూసే ఆడియన్స్కి ఎలాంటి ఎలిమెంట్స్ ఎక్సైట్ చేస్తాయి? మీకు ఇందులో ఫస్ట్ ఫన్ ఉంటుంది, హ్యాపీగా కుటుంబంతో కూర్చొని సరదాగా నవ్వుకోవచ్చు. అంటే మీకు జనవరిలో నవ్వులు ఆగిపోయాయి, అయిపోయాయి. సో ఆ నవ్వుల్ని కంటిన్యూ చేస్తున్నాం మేము మా సినిమా నుంచి. మంచి థ్రిల్లర్ ఉంటుంది, ఒక తింగరోడు చేసే తింగర పనులన్నీ ఉంటాయి. నీ గురించే చెప్తున్నాను. సో మా వాడి మంచి కాంబో ఉంటుంది, మహేష్ విట్టా కానీ, సో జేడీవి గారు కానీ, సో మా అందరిది ఒక మంచి ఎలిమెంట్స్ ఉంటాయి, ఒక మంచి డివైన్ కాన్సెప్ట్ ఉంటుంది. అసలు ఎందుకు ఏంటి ఎలా అదేందో ఉంది సార్, మోహన్ బాబు గారు అంటారా, బాబు మోహన్ గారు అంటారు. నువ్వు ఇట్నే దొరుకుతావు అందరికి, ఎందుకు చెప్పు నీకు. అరే ఆ డైలాగ్ గుర్తొచ్చి అడుగుతున్నాను రా, ఎందుకు ఏమిటి అలా ఒక మంచి ఒక క్వశ్చన్ మార్క్ అయితే దీంట్లో ఉంటుందండి. ఇంటర్వెల్ అయితే మాత్రం ఎవ్వరూ ఊహించలేరు. దట్ ఇస్ అన్ వెరీ థ్రిల్లింగ్ పాయింట్. అది అందరినీ ఇలా కూర్చోబెడుతుంది. అమర్దీప్ సార్, సో అంటే మొన్న తిరుపతి ఈవెంట్లో కానీ ఇప్పుడు కానీ చాలా నిర్మోహమాటంగా అడుగుతున్నారు ఒక ఛాన్స్ అని చెప్పేసి. సో ఇప్పటిదాకా వచ్చి చేసిన రిక్వెస్ట్ అనేది ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే బుకింగ్స్ మీద కానీ లేదంటే రేపటి థియేటర్ టికెట్స్ మీద కానీ ఎంతవరకు ప్రభావం చూపించింది అనుకుంటున్నారు? సార్ నేను ఒక మంచి సినిమా చేసుకున్నాను, దాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అది చెప్పడం నా బాధ్యత. ఇది బాగుంది, నిజంగా బాగుంది అని బల్లగుద్ది నమ్మకంతో చెప్పడం నా బాధ్యత సార్. నేను ఇప్పుడు అడగందే అమ్మైనా పెట్టదంటారు. నేను అడగకపోతే మీరు ఎందుకు వస్తారు సార్ సినిమాకి? కాబట్టి అమ్మలాగా మీరు ఆడియన్స్ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, రండి ఒక్కసారి చూడండి, నచ్చకపోతే మీ ఇష్టం అని చెప్తున్నాను. కానీ ఐఎమ్ స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ అబౌట్ సుమతి సత్. నేనేం భయపడట్లేదు, నేనేమి షివర్ అవ్వట్లేదు, నాకు టెన్షన్ లేదు. ఎందుకంటే చాలా బాగా వచ్చింది సినిమా, ఆ కాన్ఫిడెన్స్ నాకుంది అంతే. చెప్పండి మేడం.